హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు మినపవడలు అయితే వేశానండి. దాన్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. దానికోసం ముందుగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు అయితే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకున్నాను. మెంతులు అన్నవి మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ప్రతి ఒక్క దాంట్లో అయితే వేసుకుంటానండి. దీన్ని మనం 2 టైమ్స్ వాష్ చేసుకొని 7 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. సెవెన్ టు 8 అవర్స్ నానబెట్టిన తర్వాత నేను వెట్ గ్రైండర్లోకి అయితే వేసుకుంటున్నాను. వెట్ గ్రైండర్లో వేసేటప్పుడు ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయవసరం లేదు. మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో కన్నా వెట్ గ్రైండర్లో అయితే పిండి ఎదుగుతుంది కాబట్టి నేను వెట్ గ్రైండర్లోనే వేసుకుంటాను. మనకి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇదైతే గ్రైండ్ చేసుకోవాలి. మనకు రెడీ అయిన పిండినైతే నేను ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి, 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పుకి నాకు ఇంత పిండి అయితే వచ్చింది. మనకు మిక్సీలో అయితే కొంచెం తక్కువే వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి నేను ఒక పెద్ద ఆనియన్ అయితే సన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అట్లానే కరివేపాకు కూడా కట్ చేసి వేసుకున్నానండి. అల్లం ముక్క వేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అల్లం ముక్క నేను చిన్నపిల్లలు ఉంటే ఇట్లా వేయవసరం లేదు, ప్లెయిన్గానే వేయచ్చు. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇది నీరైపోతుంది, ఉల్లిపాయలు వేసాం కాబట్టి. మనం ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని ఇట్లా కలుపుకున్న వెంటనే వేయటానికి ట్రై చేసుకోండి, లేకపోతే వాటర్ ఫామ్ అవుతుంది. మనకు పిండి సరిగ్గా కలిపామా లేదా అన్నది ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం పిండి ముద్దనైతే దాంట్లోకి వేసుకోండి. మనకి పిండి ఎప్పుడైతే ఇట్లాగా పైకి వస్తుందో ఇది కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇట్లా మినపవడలు అయితే వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్యాన్లోకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇట్లా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇలాగ చేసేటప్పుడు ఆయిల్ పీల్చుకోకుండా ఉండాలి అనేసి అంటే ముందుగా మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ ఈ ఆయిల్లో వేస్తే నూనె అన్నది పీల్చదండి. నేను ఒక వాయి అయితే అయిపోయింది, రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. చూడండి, నాకు 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పుకి ఇన్ని వడలు అయితే వచ్చినాయండి. ఈరోజు మేము టమాటా చట్నీతో తీసుకుంటున్నాను. చూడండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే మినప గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి మరి.